యాంకర్ విష్ణుప్రియ పృథ్వీ కోసం దండయాత్రలు చేస్తూనే ఉంది. బిగ్ బాస్ సీజన్ 8 లో తొలిసారి పరిచయమైన పృథ్వీ అంటే విష్ణుప్రియకి చాలా ఇష్టం. ఈ విషయాన్ని హౌస్ లో కూడా ఎన్నో సార్లు చెప్పింది. అయితే చాలా మంది అదేదో టీఆర్పీ కోసం బిగ్ బాస్ టీం వేసిన ట్రాక్ అనుకున్నారు. కానీ బయటికి వచ్చిన తర్వాత కూడా విష్ణు పృథ్వీపై అదే లైకింగ్ చూపిస్తుంది. ఆ ఇష్టంతోనే ఇటీవలే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 2 లో కూడా పార్టిసిపేట్ చేసింది విష్ణు. ఈ షోలో కూడా పృథ్వీపై తనకున్న ఇష్టాన్ని ప్రేమని ఎన్నో సార్లు చూపించింది. ఇక తాజాగా ఈ షోకి శుభం కార్డ్ పడింది. అయితే నిఖిల్ తో ముద్దు ముచ్చట్లు షోకి పృథ్వీ విష్ణుప్రియ కలిసి వచ్చారు. ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్ లో వీరిని ఇంటర్వ్యూ చేశాడు యాంకర్ నిఖిల్. ఈ సందర్భంగా విష్ణు పృథ్వీ చెప్పిన ముచ్చట్లు చూద్దాం. ఈ షో మొదటి రౌండ్ లో భాగంగా ఒకరి గురించి మరొకరు పూర్తి తెలుగులో 1 నిమిషం పాటు మాట్లాడాలి. ఈ సందర్భంగా పృథ్వీ గురించి చెప్తూ, పృథ్వీ మంచి క్రీడాకారుడు, రకరకాల ఆటలు ఆడతాడు, చాలా మంచివాడు అంటూ గట్టిగానే పులిహార కలిపింది విష్ణు. ఇక రెండో రౌండ్ ముద్దు అని చెప్పగానే విష్ణు చాలా ఎగ్జైట్ అయిపోయింది. పృథ్వీకి ముద్దు ఇవ్వాలా, ఇచ్చేస్తా అంటూ విష్ణు అనేసరికి యాంకర్ నిఖిల్ అగమ్మ తల్లో ఇన్నది 18+ షో కాదు అంటూ ఒక క్షణం అవాక్కయ్యాడు. ఇంకా ఎపిసోడ్ మొత్తం పృథ్వీ గురించి చెప్తూ ఉంది విష్ణు. ఇన్ని హింట్లు వస్తున్నాయి, నువ్వు ఏదో ఒక హింట్ అయినా అర్థం చేసుకుని నాకు జెండా ఊపేవనుకో అంటూ డైరెక్ట్ గానే పృథ్వీని అడిగింది విష్ణు. ఇంకా విష్ణు ఆరాటం చూసి ఎందుకు విష్ణు ప్రేమకి ఎస్ చెప్పట్లేదు అంటూ నిఖిల్ అడిగాడు. పృథ్వీ ఏదో చెప్పకపోతే ప్రేమకి నాకు టైం లేదు అని కాకుండా ఇంకేమైనా చెప్పవా అంటూ విష్ణు సెటైర్ వేసింది. దీంతో నవ్వుతూ అదే రీజన్ అంటూ పృథ్వీ చెప్పాడు. మరి ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలి కదా అని నిఖిల్ అడిగాడు. నాకైతే పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ వస్తే చేసుకుంటా, అయినా దానికి మినిమం 2 years పడుతుంది అని పృథ్వీ అన్నాడు. అది వినగానే అంతేగా ఇంకా 10 ఏళ్ళు అంటాడు అనుకున్నాను అంటూ విష్ణు ఊపిరి పీల్చుకుంది. ఇక ఎపిసోడ్ చివరిలో పృథ్వీ అంటే నీకు ఇష్టమా అని యాంకర్ నిఖిల్ అడిగాడు. దీనికి పర్ఫెక్ట్ హస్బెండ్ మెటీరియల్, నేను హ్యాపీగా ఓకే అంటే లేపకపోవడమే, నా పంతే అంటూ బోల్డ్ గా చెప్పింది విష్ణు. ఈ మాటలకి పృథ్వీ ఎప్పటిలాగానే నవ్వుతూ సైడ్ అయిపోయాడు.